హాయ్ నమస్తే అండి, నేను మీ విజయ్ జనసేన. ఒక వీడియో చూడండి, ఇప్పుడు చూసాను, నాకు అసలు నచ్చలేదు. అసలు పెడతాను చూడండి. ఈయనేమో బిగ్ బాస్లోకి వెళ్తాను, నేను బిగ్ బాస్లోకి వెళ్తాను అంటే ఈ అమ్మ పిల్లల చేతిలో కారపుల్లి దిగిపోయి కొత్త అసలే అప్పుడు నీ మొహం ఎంత బాగుంటుంది కానీ అమ్మ చిన్నపిల్లల చేతిలో పట్టి వెళ్ళలేకపోయినప్పుడు ఇలా ఉండదు కదా. మరి నాకు అసలే బిగ్ బాస్లోకి లాజులు దిగుతా లేకపోతే అట్టు కల్పిస్తువా మళ్ళీ నా కొడుకులు తయారవుతారు కానీ అమ్మ బిగ్ బాస్లోకి వెళ్ళాలి, బిగ్ బాస్లోకి వెళ్ళాలి. చూసారు కదా, కదా మీకు అందదా అలా మాట్లాడారు చూడండి. నా అసలు నచ్చలా. ఇప్పుడు ఒకటి అర్థం కాదు, మీకు కొంచెం ఫేమ్ రాగానే ఉన్న పెద్ద ఇదిగా ఉన్నారు మీరు. 2023లో మీకు ఐడియా ఉన్నారు, బిగ్ బాస్ విన్నారు, ఐడియా ఉన్నారా? పల్లవి ప్రశాంత్ గారు కూడా ఇలాగే వీడియో చేశారు కదా, ఒక ఛాన్స్ ఉండని. మరి అప్పుడేమైంది బ్రో? అప్పుడు ఎందుకు మాట్లాడలేదు నువ్వు? అప్పుడు ఫామ్ లో లేవు కదా, నీకు అంత పేరు రాదు కదా. అందుకనా ఇప్పుడు కొంచెం పేరు వచ్చేప్పటికి ఇలా పక్కన విమర్శించి మాట్లాడుతున్నావా? కొంచెం ఫేమ్ రాగానే పక్కన విమర్శించి మాట్లాడేది నాకు అర్థం కాదు. ఇదంటే నీ గురించి గొప్ప చెప్పుకున్నా, నువ్వు గొప్పడివి, నువ్వు గొప్ప చెప్పుకో, నీ గురించి బాగుంటది. పక్కన ఎందుకన్నా విమర్శించి మాట్లాడతావు? ఏదో వీడియో చేసుకున్నాడు, బిగ్ బాస్ లో అవకాశం ఏంటని చేసుకొని నీకేమైనా మధ్యలో నీకేమైనా నాకు అర్థం కావట్లా? ఏదో వీకుంటారు కదా, నీకేమైనా అన్నా నాకు అసలు నచ్చలేదు మాట్లాడిన. అసలు గంగరన్నా వీలైతే ప్రేక్షకుల్ని ఎక్కించుకోరుకు, ఇలా తిట్టబాగు, విమర్శించి మాట్లాడదాం ఇలా వద్దా, తప్పనది అన్న. వాళ్ళు ఉండబట్టే మనం ఈ స్థాయిలో ఉన్నాం, కొంచెం ఫేమ్ వచ్చింది, అది గుర్తుపెట్టుకున్నా. అట్లా లేకపోతే నీకు ఎంత ఫేమ్ ఎక్కడదన్నా? అసలు నువ్వు ఎవడో అడుగుతా, నువ్వు ఎవడో తెలుసా? అసలు ఎవరికి తెలియదు. ఏదో నాకు బూతులు ఎట్టగానే కొంచెం ఫేమ్ అయ్యో. నేను తప్పు మాట్లాడితే క్షమించండి, నేనైతే న్యాయంగానే మాట్లాడాలనుకున్నా, తప్పు మాట్లాడదామని నాకు క్షమించండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్, జై హింద్.